ఇక్కడ సెట్టింగ్ ఏంటంటే पंजिम से गोवा घूमने के लिए ट्रांसपोर्ट मिलेगा ना ఎగ్జాక్ట్గా ఇదిగోండి కాలన్ గట్ బీచ్ సర్కిల్ దగ్గర ఆపుతారు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సమ్మర్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. పర్సన్కి 1 అవర్కి 100 రూపీస్ అంట. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఫోటోలు అయితే ఉన్నాను ఒక్కడనే. ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ ఒరిజినల్ అయితే కాదు, కొనే ముందు అదొకటి గుర్తు పెట్టుకోవాలి. మీరు గనక గోవాలో ఏ బీచ్లోనైనా వాటర్ యాక్టివిటీస్ చేద్దాం అంటే థ్యాంక్ యూ భాయ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మడ్గాన్ రైల్వే స్టేషన్కి వెళ్ళబోతున్నాము, గోవా. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి ఇప్పుడే మూవ్ అయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది. ట్రైన్ అయితే 2 అవర్స్ డిలేతో ఇప్పుడే అల్నవర్ జంక్షన్ రీచ్ అయింది. ఇక్కడ నుంచి మడగాన్కి ఎగ్జాక్ట్గా 4 అవర్స్ ఉంటుంది. ఇంకా జస్ట్ ఇప్పుడే వాస్కో డ గామా అయితే రీచ్ అయ్యాం. ఇగో మనం వెనక్కి కనిపిస్తుంది కదా, అదే వాస్కో డ గామా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి గోవా ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనేది పిన్ టు పిన్ మీకు చూపిస్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. రైల్వే స్టేషన్ అది అలా ఆపోజిట్లో ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నడిస్తే మనకి గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదంతా గోవా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ బస్సెస్ అండి. ఇవి 0 ఎమిషన్ ఎలక్ట్రిక్ బస్సెస్, గోవా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్. చాలా తక్కువలోనే మీరు లగ్జరియస్ రైడ్స్ అయితే చేయొచ్చు. వాస్కో డ గామా నుంచి పంజిమ్కి 35 రూపీస్ టికెట్ కాస్ట్. ఇదిగోండి ఏసీ బస్. వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే గోవా క్యాపిటల్ పంజిమ్ బస్ స్టాండ్. దీన్ని పనాజీ అని కూడా అంటారు. బాగా కాలంగట్ బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్, వాటిలో వెళ్ళొచ్చు. भैया बोलो, गोवा घूमने के लिए अच्छा टाइम क्या है? गोवा घूमने के लिए ऐसा नवंबर, दिसंबर, जनवरी, फरवरी ये पीक सीजन है. ओके ओके. और अप्रैल मई भी समर अच्छा है घूमने के लिए. समर में प्राइस, कमरे का प्राइस कितना पड़ेगा? नॉर्मल प्राइस. ओके. इधर पंजिम से गोवा घूमने के लिए ट्रांसपोर्ट मिलेगा ना? मिलेगा सर. यहाँ से बसेस मिलता है, टैक्सी जो भी अपना अवेलेबल है. नॉर्मल प्राइस. बस अच्छा सुविधा है. यहाँ से कलंगूट बागा आप जा सकते हैं. ओके, थैंक यू भैया. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఎక్కితే ఎగ్జాక్ట్గా ఇదిగోండి కాలన్ గట్ బీచ్ సర్కిల్ దగ్గర ఆపుతారు. ఇక్కడ నుంచి ఇదిగోండి అటు వెళ్ళాలి బాగా బీచ్కి. ఇదే బాగా బీచ్. వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి బీచ్కి దగ్గర దగ్గర నియర్లీ 3 కిలోమీటర్స్ ఉంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ అస్సలు లేదు. ఇదిగోండి ఇదే బాగా బీచ్. క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది చూడండి. సమ్మర్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వెనకాల కనిపిస్తున్నాయి కదా రెస్ట్ తీసుకునేవి, వీటిని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలీదు. ఇవి పర్సన్కి 1 అవర్కి 100 రూపీస్ అంట.
ఇప్పుడు అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను. లోవర్ అగోడా ఫోర్ట్ ఇది జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్సే ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి ఒక్కవేళ వస్తే. ఇప్పుడు నేను క్యాండోలింలో ఉన్న లోవర్ అగోడా ఫోర్ట్కి అయితే వచ్చాను. ఇక్కడ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. అగోడా ఫోర్ట్లో అయితే నేను ఒక్కనే ఉన్నాను. లోవర్ అగోడా ఫోర్ట్ ఇది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వెనకాతల బీచ్, ఎంత ఫోర్టే చూడండి, ఎంత ఫోర్ట్. వెనకాల గెస్ట్ హౌస్ ఉంటాయి, ఫారినర్స్కి ఎవరైనా తీసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అగోడా ఫోర్ట్లో అయితే ఉన్నాను ఒక్కనే. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా టీటోస్ లైన్. ఇది నైట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది నైట్ అయితే. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్కి. ఇదే మాప్సా బస్ స్టాండ్ వెనకట్లు ఉన్నది కదా అది. ఇక్కడి నుంచి నేనైతే మాప్సా మార్కెట్కి వచ్చాను. ఇదే మాప్సా మార్కెట్. ఇక్కడ ప్రతి ఐటెం దొరుకుతుంది, ఏ ఐటెం అయినా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ బార్గెన్ చేస్తే తక్కువకి ఇచ్చేస్తారు. ఫిక్స్డ్ ప్రైజెస్ అని ఉంటాయి, కానీ బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు. లేడీస్కి మెన్స్కి ఏ ఐటమ్స్ కావాలంటే అవి ఉంటాయి. ప్రతిదీ షాప్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాక్ట్గా బస్ కాంప్లెక్స్ బయట ఉంటుంది ఇది. ప్రతిదీ ట్రావెలింగ్ బ్యాగ్స్, టీ-షర్ట్స్ ప్రతి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంత మార్కెట్ చివరి వరకు, ఆ చివరి వరకు ఉంది మార్కెట్. అన్ని ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్, ఒరిజినల్ అయితే కాదు. కొనే ముందు అదొకటి గుర్తు పెట్టుకోవాలి, అన్ని ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్. అయితే మామూలుగా లేదు, ఒక లెక్కల్లో ఉంది. సరదా తీరిపోతుంది అలా నడుస్తుంటే. ఇది మాప్సా ఫ్లవర్ మార్కెట్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి, పర్ఫ్యూమ్స్. ఇక్కడ మాప్సా మార్కెట్ దగ్గర ఒక బిర్యానీ ప్లేస్ అయితే ఉంది, చాలా బాగుంది అంబియన్స్ అదంతా. మీరు కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ వైపు వస్తే ఈ రెస్టారెంట్ తప్పకుండా ట్రై చేయండి, చూపిస్తాను రెస్టారెంట్. ది ఎర్లీ బైట్స్, చాలా బాగుంది రెస్టారెంట్. గోవా బస్సెస్ మెయిన్గా కడంబా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనే సర్వీసెస్ మీద రన్ అవుతున్నాయి. నేను మాప్సా నుంచి అంజనాకి వచ్చాను. ఇక్కడ అంజనా బీచ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో హోపర్స్ హాస్టల్ అయితే ఉంటుంది. ఇది సోలో బ్యాక్ ప్యాకింగ్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో ఇక్కడ 500 రూపీస్కి స్టే అయితే దొరుకుతుంది. ఇప్పుడు అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నైట్ లైఫ్ ఉంటుందంట, అది చూద్దాం, అది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అంజనా బీచ్ దగ్గర ఉన్నాను. ఎంత ఉంది కదా, అదే అంజనా బీచ్. ఇక్కడ పార్టీ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు గనక గోవాలో ఏ బీచ్ లోనైనా వాటర్ యాక్టివిటీస్ చేద్దాం అంటే తప్పకుండా దొరికిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఏ రైడ్ 5 మినిట్స్ దాటి ఉండదు, కానీ రేట్స్ మాత్రం బేబస్సుగా ఉంటాయి.
My new friend Bharat, his birthday. He is from Nagpur, Maharashtra. Thank you, bhai. Here is the unboxing of cake. It will take time. And by the way, I don't know anyone. That everyone is stranger to me right now. And now everyone is friends to me. So yeah, that's the best part about solo traveling. I can offer something of yours. Birthday. Happy birthday to you. Happy birthday, dear Manju. Happy birthday to you. सबकी एज सोच रहे थे सेकंड पार्ट स्टार्ट करें या नहीं. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. నేను నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హాస్టల్ వెకేట్ చేసి అంజనా టు మాప్సా టు పంజిమ్ అయితే వెళ్తున్నాను. గోవాలో ఉన్న ఫాంటైనియస్ స్ట్రీట్కి వెళ్ళాలంటే ఫస్ట్ పంజిమ్ బస్ స్టాండ్కి రావాలి. ఇదిగోండి పంజిమ్ బస్ స్టాండ్ ఎగ్జిట్ ఇది పంజిమ్ బస్ స్టాండ్ ఎగ్జిట్. ఇలా వస్తే దూరంగా సర్కిల్ కనిపిస్తుంది చూసారా. ఈ ఎల్లో సర్కిల్ నుంచి ఇదిగోండి ఆపోజిట్ కనిపిస్తున్న రోడ్లోకి వెళ్ళాలి. పంజిమ్ గోవా క్యాపిటల్ అయితే చాలా బాగుంది. పంజిమ్ చాలా బాగుంది. మనం అట్నుంచి వచ్చాం. ఇలాగ ఈ రోడ్లో వెళ్ళాలి. వస్తే ఇక్కడ కెసినో రివర్స్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. అలా వెళ్ళిపోవడం. అట్నుంచి వస్తే ఇలా వస్తారు. ఇలా వెళ్ళాలి. బ్రిడ్జ్ దిగి మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ తిరగాలి ఆపోజిట్ వచ్చి. ఇలా ఈ రోడ్లోంచి వస్తే ఇదే ఫాంటైనియస్ స్ట్రీట్. ఇక్కడ సెట్టింగ్ ఏంటంటే ఫాంటైనియస్ స్ట్రీట్ గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదు అని అనేస్తున్నారు. కాబట్టి వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్ అది ఫాలో అయిపోయి వచ్చండి. నేను ఇప్పుడు ఫాంటైనియస్ స్ట్రీట్లో ఉన్నాను. రాడ్ రియాలిటీ ఏంటంటే సోషల్ మీడియాలో చూసినట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ మీరు అన్నీ ఇవ్వండి ఇలా పాడుపడిపోయిన ఇల్లులే ఉంటాయి ఇక్కడ. కాబట్టి సోషల్ మీడియాని చూసి గుడ్డుగా వచ్చేకండి. ఇది ఫాంటైనియస్ స్ట్రీట్ చర్చ్. ఇది మా వెనకాల ఉన్నది ఫాంటైనియస్ స్ట్రీట్. సరే, ఇక్కడ ఫాంటైనియస్ స్ట్రీట్లో ఫోటోగ్రఫీ బ్యాండ్ అని ఉంది. డ్యూ టు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అంట. ఇక్కడతో నా గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.